जाकर जगन्नाथ का बड़े मंदिर प्रतिष्ठा हुआ। ये पंचामृत जल है, थोड़ा पानी का छींटा लगा बने तो इसको तालाब में चढ़ा जाओ, पानी का छींटा लगा। अरे మెల్లగా జారుతుందంట. యూట్యూబ్లో పెట్టేసుడే. నరేంద్ర సరోవరం ఇది పంచతీర్థాలలో ఒకటి. దిగు. చెప్పులు నేనే మర్చిపోయేసుకొచ్చింది ఇక్కడ దాకా. ఊరిలో పంచతీర్థాలలో ఇదొకటి, మార్కండేయ సరోవరం. ఇక్కడ మార్కండేయ ముని తపస్సు చేసిన ప్రదేశం. ప్రళయం వచ్చినప్పుడు నీళ్ళన్నీ మునిగిపోతాయి. మునిగిపోయినప్పుడు ఒక వట వృక్షము కింద మార్కండేయ ముని ఉంటారు. ఆయనకి 7 కల్పాలు జీవించే శక్తి ఉంటుంది, వరం ఉంటుంది. అందుకని ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. కల్పం యుగాంతమైనప్పుడల్లా భగవంతుడు వటపత్రం పైన చిన్న బాలకుల్లాగా ఉంటారనమాట. వటపత్ర షాయి అంటారు కదా, అదే అన్నమాట వటపత్ర షాయి. ఇదే మార్కండేయ సరోవరం, పంచతీర్థాలలో ఒకటి. ఇక్కడికి వచ్చినాక పంచతీర్థాలలో స్నానం చేయాలి. ఆ పంచతీర్థాలలో ఇదొకటి, మార్కండేయ సరోవరం. రీసెంట్గా కట్టారు ఇది మంచిగా, చూడండి ఇలా ఉంది కారిడార్. సాయికి వరహాలలాలి, వటపత్ర సాయి. చూసారా, ఆకు మీద కృష్ణుడు కాళ్ళ నోట్లో పెట్టుకొని ఉంటాడు. అదే పిక్చర్ ఇక్కడ చూస్తున్నాం. సాక్షి గోపాల్ కాదు, శ్వేత గంగా. పంచతీర్థాల్లో ఒకటి అమ్మ మీద చల్లనా, ఇదే శ్వేత గంగా. సరే పట్టపోతే గొల్లడి కాదా ఇంకా పిచ్చి లోకం.
చేస్తున్నామా ఏమో చెప్పలేను నీ ఏమంటున్నారు వాళ్ళు కూడా అదే వచ్చాయి నువ్వు చెప్పినావు ఎన్ని రోజులు లేదు వీళ్ళు కూడా అదే తెలుసా ఏమన్నా స్లిప్ అవుతుంది నడుగురా ఆయన ఏమురా ఈరోజు చెప్పలేదా తెచ్చేస్తే వచ్చి తింటా అరే రాయి లేవు అగో ప్రభు చేస్తాడు వద్దునా చలో వచ్చేయండి వచ్చేయండి వాళ్ళు తిడతారు సెక్యూరిటీ వాళ్ళు బాగా రాయి దొరికింది ఇప్పుడు తీరు అది కదలట్లే ఉంది చాపే మరి అందుకే చూస్తాను మేము